అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆ స్తోత్రం వింటే భక్తకోటి హృదయాలు పులకరించిపోతాయి. వెంకటేశ్వర సుప్రభాతం మహత్యం అలాంటిది. మరి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వెంకటేశ్వర సుప్రభాతానికి సంబంధించి ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం. తొలివేకువ సూర్యకిరణాలు పవిత్ర తిరుమల కొండపై ప్రసరించే వేళ భక్తులను కటాక్షించడానికి జగదీశుడు యోగ నిద్ర నుంచి ఉపక్రమించడానికి సిద్ధమయ్యారు. ఆ బ్రహ్మ ముహూర్తాన అర్చక స్వాములు సుప్రభాత గీతంలో స్వామిని మేల్కొల్పుతున్నారు. సుప్రభాతంలో వెంకటేశ్వరుణ్ణి కౌసల్య తనయుడిగా శ్రీవారిని కీర్తించారు. అందుకే కౌసల్య సుప్రాచారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటూ ఆయన్ని పలకరిస్తారు. ఇదే తిరుమలలో భక్తులకు తొలివేకున వినిపించే సుప్రభాత గీతం. శయన మందిరంలో పట్టు పానుపు పైన పవళించిన స్వామివారు ఈ స్తోత్రంతోనే మెల్లమెల్లగా కదులుతారు. తరతరాలుగా హైందవ జాతిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న ఈ సుప్రభాతంలో 4 భాగాలున్నాయి. అలాగే కేవలం సుప్రభాతంలోనే మొత్తం 29 శ్లోకాలున్నాయి. తర్వాత ఆలపించే 11 శ్లోకాలున్న వెంకటేశ్వర స్తోత్రం, 16 శ్లోకాలున్న వెంకటేశ్వర ప్రపత్తి, 14 శ్లోకాలున్న మంగళాశాసనాన్ని 15వ శతాబ్ద కాలంలో మహాముని శిష్యులైన ప్రతివాద భయంకర అన్నన్ రచించారు. అంటే అప్పటి నుంచి స్వామి సన్నిధిలో ఈ స్తోత్రం ప్రతిధ్వనిస్తోందన్నమాట. యోగ నిద్ర నుంచి స్వామిని, అజ్ఞానాంధకారాల నుంచి భక్తులను మేల్కొలుపుతోంది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తాన అంటే ఉదయం 2:30 నుంచి 3 గంటల మధ్యలో తిరుమల ఆలయంలో శ్రీవారికి సుప్రభాత సేవ జరుగుతుంది. దీన్ని ప్రత్యూషకాల కైంకర్యం అని కూడా పిలుస్తారు. గతంలో ఈ సేవ ఉదయం 6 గంటలకు ఉండేది. అయితే క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో ఉదయం 3 గంటల సమయంలో జరుపుతున్నారు. ఈ సుప్రభాతాన్ని తమిళంలో తిరుపల్లి ఎళిచ్చిగా పిలుస్తారు. అర్చకులు, అన్నమయ్య వంశీకులు, జయంగార్లు, ఏకాంగులు సన్నిధిగుల్ల వేకువజాముని స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరునామాలు ధరించి బంగారు వాకిలి దగ్గరికి చేరుకుంటారు. సన్నిధిగుల్ల వాకిలి తాళాలను తీసి దివిటితో లోపలికి ప్రవేశిస్తాడు. వెంటనే పండితులు సుప్రభాత మేల్కొలుపు గీతాన్ని అందుకుంటారు. బంగారు వాకిలి దగ్గర ఉండి అన్నమాచార్య వంశీకులు మేలుకొలుపు సంకీర్తన అందుకుంటారు. హాతీరాం బావాజీ మఠం ప్రతినిధులు నవనీత హారతితో బంగారు వాకిలిని పూర్తిగా తెరుస్తారు. అక్కడ ఉంచిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలం గల బ్రహ్మతీర్థాన్ని జీయర్ స్వాములు, ఏకాంగి సన్నిధిగుల్లా స్వీకరించడం జరుగుతుంది. రాత్రి ఏకాంత సేవ అనంతరం మూల విరాట్టుపై అలంకరించిన పూలను సుప్రభాత సేవ సమయంలో తీసేస్తారు. అందుకే సుప్రభాత సేవ సమయానికి శ్రీవారి దేహం మీద ఎలాంటి పూలు ఉండవు. కేవలం ఆభరణాలు ధరించిన రూపంలో దేవదేవుణ్ణి దర్శించుకోవచ్చు. శ్రీవారి పాదాలను దర్శించుకునే భాగ్యం కూడా ఈ సేవలోనే దొరుకుతుంది. వాస్తవానికి ఈ మంగళాశాసనం అనే మేల్కొలుపు గీతం రామాయణ కాలం నుంచే ఉన్నాయంటారు పండితులు. కౌసల్య రాముడిని అరణ్యానికి పంపే సమయంలో ఇచ్చిన మంగళమైన దీవెనల సంప్రదాయమే ఈనాడు వెంకటేశ్వర స్వామికి కూడా మనం కొనసాగిస్తున్నామని అంటారు. స్వామిని మేల్కొల్పడానికి సుప్రభాతం రాయాలనే ఆలోచన కలగడానికి కారణాలు, దాని పరిణామాలను మార్కండేయ పురాణంలో చాలా స్పష్టంగా వివరించారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.